భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మండలంలోని గ్రామాలను ఏదైతే ఈ ముంతా తుఫాన్ ద్వారా ప్రభావితమైన గ్రామాలన్నింటినీ కూడా సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిల్లపల్లి, ఉప్పట్ల, గుంజపాడు గ్రామాలను సందర్శించడం జరిగింది. అయితే ఈ తుఫాన్ ద్వారా అనేక పంటలు నేలకొరగడము, ఇటు పత్తి రైతులు కూడా చేతికొచ్చే టైంలో వాళ్ళు పూర్తిగా పత్తులు తడిసి నల్లగయ్యే పరిస్థితి ఉంది. అంతేకాకుండా గత నెల రోజుల క్రితం కూడా ఈ గోదావరి తీరం పొంటి ఉన్న పొలాలన్నీ కూడా నీట ముడగడం, పత్తులు నీట ముడగడం జరిగింది. ఈ పత్తులను వ్యవసాయ అధికారులు ఏదో నామమాత్రంగా అక్కడ ఇక్కడ కొన్ని పేర్లు రాసుకుని వేరు, ఆ అగ్రికల్చర్ మన ఏదైతే పొలాలు ఉన్నాయో వాటిని కనీసం వాళ్ళ లిస్టులో కూడా రాసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు మేము వ్యవసాయ అధికారులకు సూచించినా కూడా పైనుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ లేదు, ఓన్లీ పత్తులకు మాత్రమే రాస్తున్నామన్నారు. అది రాసి కూడా ఇన్ని రోజులు అవుతున్నా వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం జరగలేదు. ఇప్పటికి కూడా ఈ తుఫాన్ జరిగి ఈ యొక్క పంటలు నష్టపోయినా కూడా ఏ యొక్క అధికారి వచ్చి కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారు. ఇప్పటికైనా ఈ పంట ఎంత నష్టపోయింది, ఈ మంత్రి మండల పరిధిలోని అన్ని గ్రామాలను ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఈ అంచనా వేసి ఇటు నేల కొరిగిన పొలాలను కానీ ఈ పత్తులను కానీ అన్నిటినీ సమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చూడాలని కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం కూడా మొండి వైఖరి అవలంబిస్తుంది. రైతులకు న్యాయం చేస్తాం, రైతులకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు గతంలో జరిగిన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ యొక్క రైతులను ఆదుకోవాలని, మీ రైతుల రాజ్యం అని చెప్పి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని చేయడ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.